వస్తుంది. రమేష్ గారు ఇప్పుడు అందరం అన్ని పార్టీల ఆవేదన అయినా విష్ణు గారు మీ దగ్గరికి ముగింపు మీ దగ్గరికి వస్తా, దయచేసి లైన్ లో ఉండండి. ఇప్పుడు విష్ణు గారు చెప్పినట్టు వాళ్ళకి అనేక రాష్ట్రాల్లో బలం ఉంది, తెలుగుదేశం పార్టీ మద్దతు ఉన్నా లేకున్నా రేపు పార్టీగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. కానీ ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ కానీ, మంత్రులు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, చంద్రబాబు ప్రవర్తన కానీ మొత్తంగా కూడా మేము ఏదనుకుంటే అది చేస్తామనేటువంటి పద్ధతిలో వాళ్ళు మాట్లాడడం వల్ల వీళ్ళ వల్లనే ఇది జరుగుతుందేమనేటువంటి ఒక భావన ఇలా ప్రజల్లో కలుగుతూ ఉంది. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని మేము అంటున్నాం తప్ప ఇలా బీజేపీపై ఇంకా అతన్ని మారుస్తారా లేదా కూడా క్లారిటీ లేదు. ఆయన చేసిన వ్యాఖ్యానాల మీదనే మనం చర్చ జరుపుకుంటా ఉన్నాం. నిజంగానే 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సాధారణ పద్ధతిలో మార్చడంలో ఎవరికి అభ్యంతరం ఉండదు. అటువంటి విస్తృతమైనటువంటి అధికారాలు కేంద్రానికి ఉన్నాయి. మేము దాన్ని క్వశ్చన్ చేయడం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ వల్ల కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మార్చుతూ ఉన్నారనేటువంటి ఒక భావన వస్తే దానికి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత బీజేపీ మీద ఉంటుందని మాత్రమే మేము కోరుకుంటాం. విష్ణు గారు మీరు సంక్షిప్తంగా ముగించాలి. 3 ప్రశ్నలు. ఒకటి, బీజేపీ మీద ఒక రకమైన ఒత్తిడి వస్తుంది. ఈ ఒత్తిడిని నిజాయితీగా ఎదుర్కొంటుందా లేకపోతే రాజకీయంగా ఎదుర్కొంటుందా బీజేపీ అనేది గవర్నర్ విషయంలో ఒక ప్రశ్న. 2, గవర్నర్ని ఈ పరిస్థితుల్లో మార్చడం ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు బీజేపీ అధిష్టానం కావచ్చు, కేంద్ర హోంశాఖ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎందుకు స్పష్టత ఇవ్వటం లేదు? ఈ 2 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పి ఇష్యూని ముగిద్దాం, మరో ఇష్యూలోకి వెళ్దాం. ఒకటి శ్రీహరి గారు, ఒకటి భారతీయ జనతా పార్టీ 282 పార్లమెంటు స్థానాలతో స్వతంత్రంగా ఈ దేశంలో ప్రజలు మాకు మ్యాండేటరీ ఇచ్చారు. మేము ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఈ దేశంలో మా సోదరుడు దేవిప్రసాద్ గారు చెప్పినట్లు మేము ఆధారపడి లేము. అయినా కూడా సమైక్య స్ఫూర్తి గౌరవిస్తూ మాతో కలిసినటువంటి మిత్రపక్షాలను మేము ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకున్నాం. అయితే ఈ సందర్భంలో మా మీద ఎవరు ఒత్తిడి తీసుకొచ్చేటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు లేదు. అది దేశ ప్రజలకు తెలుసు, మీకు కూడా తెలుసు. కాబట్టి మాకేదో తెలుగుదేశం పార్టీ ఒత్తిడి తీసుకొస్తున్న తెలుగుదేశం పార్టీ చెప్పు చేతుల్లోనే మేము ఉండేటువంటి పరిస్థితి లేదు. గవర్నర్ నిజాయితీగా నిష్పక్షపాతంగా వాళ్ళ యొక్క పరిపాలన దక్షతతో నిజాయితీగా పనిచేస్తే వాళ్ళు మేము కంటిన్యూ చేస్తాం. దానికి ఉదాహరణే పక్కనటువంటి రోషయ్య గారు కాంగ్రెస్ అయినా కూడా మేము కంటిన్యూ చేస్తున్నాం. 2, మీరు చెప్పినట్లు ఇప్పటిదాకా కేంద్ర హోంశాఖ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ దీనికి సంబంధించిన విషయంలో ఇది మేము కేంద్ర ప్రభుత్వంగా అధికారికంగా మేమేమి స్పందించలేదు, అధికారికంగా మేము మాట్లాడలేదు. ఈరోజు ఓటుకు నోటు కుంభకోణంలో కూడా లేకపోతే ఇతర సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లో కూడా నిష్పక్షపాతంగా మేము కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన విషయంలో పనిచేస్తున్నాం. కాబట్టి మేము కూడా సరైనటువంటి గైడ్లైన్స్ తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ సహకరిస్తున్నాం. వీళ్ళకి ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం కూడా సిబిఐ విచారణ చేయమని చెప్పి ఒక లేఖ రాస్తే, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం లేఖ రాస్తే మేము రెండింటి మీద కూడా సిబిఐ విచారణ జరిపించే కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు గవర్నర్ను మార్చేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదు. అధికారికంగా స్పందించినప్పుడు దాని గురించి మాట్లాడడం ఇప్పుడు మనం ముందుగా మాట్లాడినట్టు అవుతుంది. ఓకే, కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెపై తర్వాత అంశం డిస్కషన్ చేపట్టబోతున్నాం. కాసేపు బ్రేక్ తీసుకుందాం. రాహుల్ గాంధీ అనంతపురం టూర్ సందర్భంగా కొడుకొండ చెక్ పోస్ట్ దగ్గర ఆయన్ని కొంతమంది టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు ఇచ్చారు. దీనిపై విజయవాడ నుంచి జోగి రమేష్ గారు. రమేష్ గారు, అనంతపురం జిల్లాలో రాహుల్ గాంధీ టూర్ను మీరు ఎలా చూస్తారు? శ్రేయర్ గారు, రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టేటప్పుడు ఒకసారి ఆయన ఈ రాష్ట్ర పరిస్థితి ఒకసారి ఆలోచించుకుంటే బాగుండేది. ఈ రాష్ట్రాన్ని విభజించే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలుగుదేశం పార్టీ రెండు కూడా కుట్ర పనటం వల్లే ఈరోజు రాష్ట్రం విడిపోయిన సంగతి మనందరికీ కూడా తెలిసిన నగ్న సత్యం. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టేటప్పుడు ఈ రాష్ట్రంలో తీరని ద్రోహం చేసి ఈ రాష్ట్రానికి వచ్చేటప్పుడు కనీసం క్షమాపణ చెప్పి అడుగు పెడితే బాగుండేది. అయినా కానీ ఈరోజు ఆయన రైతు ఆత్మహత్యల పేరిట ఈ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో అడుగు పెడతా ఉన్నారు. ఒకనొక దశలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలని పరామర్శిస్తానని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు చనిపోయిన కుటుంబాల వ్యక్తుల్ని ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పేసి సోనియా గాంధీ గారికి చెప్తే సోనియా గాంధీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓదార్పు యాత్ర చేయటానికి వీల్లేదు, చనిపోయిన కుటుంబాలని నువ్వు పరామర్శించడానికి వీల్లేదు,
ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాల దగ్గరికి నువ్వు వెళ్ళటానికి వీల్లేదని చెప్పిన సోనియా గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ ఏ ముఖం పెట్టుకొని ఈ రోజున పరామర్శ యాత్రకు వస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అంటే పరామర్శించడం అనేది మనకి అంటే ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా, మనసున్న వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తెలుగు ప్రజలకి అది ఒక సెంటిమెంట్. దాన్ని కూడా నువ్వు వెళ్ళటానికి వీల్లేదని చెప్పి ఆనాడు శాసించిన సోనియా గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ గారు ఈరోజు ఆనాడు ఆమె తల్లి రాహుల్ గాంధీ గారి తల్లి చెప్పిన విషయాన్ని గుర్తుకు రాలేదని చెప్పేసి నేను ఒకసారి రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడర్స్ అందరూ కూడా నేను అడుగుతా ఉన్నా. రమేష్ గారు, ఇవాల్టి షెడ్యూల్లో రాహుల్ గాంధీ డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా పూలమాల వేసే ఒక కార్యక్రమం కూడా పెట్టారు. రాహుల్ గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహానికి పూలమాల వేస్తున్నారంటే అంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న గొప్పతనం, హోందాతనం, ఆయన రాజశేఖర్ రెడ్డి గారికి ఒక రాహుల్ గాంధీ అండి మొత్తం దేశ ప్రజలందరూ, దేశ నాయకులందరూ కూడా రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని పూలమాల వేస్తారు. దాన్ని మేమేమి తప్పు పట్టట్లేదు. కానీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాడు అన్న ఆ మరణ వార్త విని తట్టుకోలేక చనిపోయిన ప్రజల కుటుంబాలని పరామర్శిస్తూ ఉంటే మీరు వెళ్ళొద్దు అని చెప్పేసి గంటా పతంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని నిర్బంధించిన పరిస్థితులు. ఆ నిర్బంధం నుంచి బయటకు వచ్చి పరామర్శించడానికి నేను వెళ్తాను, నాకు పార్టీ కన్నా ప్రజలే ముఖ్యం అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన సంగతి. విష్ణు గారు ప్రస్తుతం మీరు అనంతపురం జిల్లాలో అనంతపురంలో ఉన్నారు, ఈ పర్యటన పట్ల అక్కడ రియాక్షన్స్ ఏంటి, మీ పార్టీ రియాక్షన్ ఏంటి? శ్రీహరి గారు, నిన్ననే నేను రాహుల్ గాంధీ గారు పర్యటించేటువంటి ఓడిసికి వెళ్ళి రావడం జరిగింది. నిన్న ఉదయం 11 గంటలకు ఒకవైపు పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు, మరోవైపు నేను కూడా రాహుల్ గాంధీ పర్యటించేటువంటి ప్రాంతంలో ఉన్నాను. నేను మా పార్టీ తరఫున అధికారికంగా వెళ్ళిన అక్కడ ఒక్కటే ఒక విషయాన్ని నేను అడుగుతున్నా. రాహుల్ గాంధీ గారు పర్యటించేది నా స్వగ్రామానికి 13 కిలోమీటర్లు. నేను రోజు అక్కడే ఉంటాను, నేను నగరాల్లో కూడా ఉన్నాను, మా ఊర్లోనే ఉంటాను. ఒక్కటే నేను కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని నేను గత వారం రోజులుగా నేను ప్రశ్నిస్తున్నది ఒకటే. మొట్టమొదటిసారి ప్రశ్న కూడా నేనే మొదలుపెట్టిన రాహుల్ గాంధీ గారికి. ఏంటంటే మార్చి 10, 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకురాలుగా సోనియా గాంధీ గారు, ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి డి శ్రీనివాస్ గారు, ఆ రోజు సిఎల్పి ఉపనాయకుడిగా ఉన్నటువంటి రఘువీరారెడ్డి గారు, గులాం నబీ ఆజాద్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా, ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభ పక్షాన్ని అడిగినటువంటి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో అనంతపురం జిల్లాలో పర్యటించి ఇదే సోనియా గాంధీ గారు రైతుల ఆత్మహత్యలకు సంబంధించినటువంటి కుటుంబాలకు అనంతపురంలో బహిరంగ రోడ్ల మీద భిక్షాటన చేసి లక్షల రూపాయలు డబ్బులు వచ్చినాయని చెప్పి 212 కుటుంబాలకు భిక్షాటన ద్వారా 2004 మార్చి 10వ తేదీ ప్రతిపక్ష నాయకురాలుగా భిక్షాటన చేసిన డబ్బులను 212 మంది ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పంపిణీ చేశారు. తరువాత రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు తర్వాత కూడా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారికమైన లెక్కల ప్రకారం ఒక్క అనంతపురం జిల్లాలో 2638 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను అడుగుతున్న ఈరోజు పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారికి, సోదరుడు జోగి రమేష్ గారు చాలా స్పష్టమైన ఒక ప్రశ్న వేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోయాన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు చనిపోయినటువంటి కుటుంబాలకు నేను పరామర్శిస్తానంటే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించిన నాయకురాలు ఒప్పుకోలేదు. ఆ రోజు రాహుల్ గాంధీ గారు నోరు మెదిపి సోనియా గాంధీ గారిని ఒప్పించినంటే ఆయన ఈరోజు అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేటువంటి నైతిక హక్కు ఉండేది. 2, నేను ఒకటి గుర్తు చేస్తున్న వాళ్ళకు, కర్ణాటకలో ఈ దేశంలోనే అతి ఎక్కువ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రాష్ట్రం కర్ణాటక. రాహుల్ గాంధీ గారు మండల నాయకుడు కాదు, రాష్ట్ర నాయకుడు కాదు, జాతీయ నాయకుడు. ఐ రెస్పెక్ట్ రాహుల్ గాంధీ లీడర్షిప్. రాహుల్ గాంధీ గారు బెంగళూరులో విమానాశ్రయం దిగి అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి చిక్కలపూరు, బాగేపల్ల, పావుగడలో దాటుకొని అనంతపురం జిల్లాలో అడుగు పెడుతున్నాడు. మేము ఆయన అడిగింది ఒకటే,
అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు పరామర్శించేదానికి వస్తున్నటువంటి మీరు రెడ్డి కర్ణాటకలో మీ విశ్వనాథన్ రెడ్డి గారు, ఎందుకు పరామర్శించలేదు? 2004లో ఒక్క నిమిషం రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అక్కడ విరాళాలు వసూలు చేసి పంచిపెట్టారు. ఆ తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకుంటే 1,50,000 రూపాయలు ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి ఇవ్వాలని జీవో ఇష్యూ చేసి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ 1,50,000 రూపాయలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోలేదా? ఆనాడు నిర్ణయం తీసుకుని జీవో ఇచ్చింది కరెక్ట్ కాదా? ఒక విషయం మీరు ఆలోచించండి. ఆ విషయం మరుగున పెట్టి 1,50,000 రూపాయల జీవో ఎవరు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా జీవో ఇష్యూ చేసి ఆనాడు ఆత్మహత్య చేసుకున్న ప్రజలకి జనక్ గారు, విష్ణు గారు అడిగేది ఏంటంటే ఆత్మహత్యలు చేసుకుంది ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, కర్ణాటకలో ఆయన ఒకే కాదండి, మీరు పొరపాటు పడతారు. పంజాబ్ రాష్ట్రంలో కూడా రాహుల్ గాంధీ పర్యటించారు, మహారాష్ట్రలో పర్యటించారు, మహారాష్ట్రలో అమరావతి పోయిండ్రు, విదర్భ పోయిండ్రు, తెలంగాణ రాష్ట్రంలో నిర్మల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం వచ్చిండు. కర్ణాటకలో మీ పార్టీ అధికారంలో ఉంది కదా, అక్కడ ఆత్మహత్యలు ఎందుకు? తప్పకుండా నేను చెప్తానండి, రాష్ట్రంలో అధికారంలో ఉందా లేదా అని కాదు, రైతుల పక్షాన షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని పోతారు. అట్లా 4-5 రాష్ట్రాలు తిరిగిండ్రు. ఆ విధంగా భాగంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిండ్రు. ఇంతకుముందు తెలంగాణకు వచ్చిన మీకు జ్ఞాపకం ఉందా? కేవలం 2 మాసాల కింద తెలంగాణలో వచ్చి నిర్మల ప్రాంతంలో కూడా పర్యటించిండ్రు. అదే మీరు ఎవరైతే రైతులకు వ్యతిరేకంగా ఉండి రైతుల భూమి గుంజుకొని వాళ్ళ సమ్మతం లేకుండా బిల్లు పాస్ చేయాలని ప్రయత్నం చేసి 3 సార్లు ఆర్డినెన్స్ ఇచ్చిండ్రు. అది మీకు గుర్తు కాలేదా? అంతకుముందు 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ బిల్లు ఉన్నప్పుడు మీరు సప్పట్లు కొట్టి దాన్ని ఒప్పుకున్నారు. మీ 14 నెలల్లో ఆ భూసేకరణ బిల్లు చట్టం కాకుండా మీరు ఏ భూమి కోసం ఏ ఇండస్ట్రీ ఇబ్బంది పడాలో చెప్పండి. ఏ ఇండస్ట్రీ ఇబ్బంది పడి మోడీ గారు చెప్పండి, ఎందుకు మారుతారు? జనకప్రసాద్ గారు, మనం ఎంత ఇప్పుడు విష్ణు గారు లైన్ లో ఉండాలి, ఇంకో ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. రైతుల ఆత్మహత్యల గురించి ఇలా 26,000 మంది రైతులు దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారనేటువంటి రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి, తెలంగాణ ప్రాంతం దగ్గర నుంచి అన్ని ప్రాంతాల్లో. కానీ 26,000 మంది రైతుల ఆత్మహత్యలకి ఎక్కువ కాలం బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే అధికారంలో ఉంది, అనేక 100% వ్యవసాయ భూమి మీద ఆధారపడేటువంటి రైతాంగం ఉన్నటువంటి భారతదేశంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే చెప్పండి. ఇవాళ బాధ్యత వహించాల్సినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, అందులో కాదనలేనటువంటి సత్యం. ఎందుకంటే 26,000 మంది ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే రైతాంగ విధానాన్ని ఒక సరైనటువంటి పద్ధతిలో ఈ దేశంలో 1,00,000 ఇచ్చిండ్రా, 2 లక్షలు ఇచ్చిండ్రా, 3 లక్షలు ఇచ్చిండ్రా, కంటి తుడుపులు చర్యలు చేసిండ్రా, వాళ్ళ ఇంటికి పోయి పరామర్శించిండ్రా లేదా అనేటువంటి పక్కకు పెట్టండి. అవి పెద్ద చర్చనీయాంశాలు కావు. తప్పకుండా కష్టాల్లో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు పోయి పరామర్శిస్తాం, అది వేరే విషయం. కానీ ఇవాళ రైతు నిజంగానే ఇవాళ మనం అందరం కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా రాజకీయాలకు పోకుండా ఇవాళ ఆలోచించాల్సినటువంటి అంశం. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఏదైనా పంట పండిస్తే కనీసం 10 రూపాయలు ఎంఆర్పి రేటు పెట్టుకునేటువంటి ఒక దుర్వ్యవస్థలో ఇవాళ బతుకుతా ఉన్నాం రైతాంగం. ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ ఒక గ్లాసు ₹1 తయారు చేస్తే రూపాయి ఎంఆర్పి పెట్టుకునేటువంటి హక్కున్నటువంటి భారతదేశంలో ఇలా రైతు పండించినటువంటి ధరకు ధర నిర్ణయించుకోలేనటువంటి ఒక అచేతన వ్యవస్థలో ఇవాళ ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీ ఇలా తప్పకుండా రాహుల్ గాంధీకి మీరు అట్లా కాదు నిరసన తెలపాల్సింది. ఇవాళ రాహుల్ గాంధీకి మీరు చెప్పాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విధానంలో జరిగినటువంటి లోపభూయిష్టాల వలన రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. భవిష్యత్తులో మీరు రైతుల పట్ల మీరు ఇచ్చేటువంటి కార్యాచరణ ఏమిటని నిలదీయండి. అంతేగాని రాజకీయాల కోసమో బురదేసి మేము రాణీయం. ఇలా తెలుగుదేశం పార్టీకి నైతిక హక్కు ఎక్కడదండి? రాహుల్ గాంధీని ఆపేటువంటి నైతిక హక్కు? అసలు రైతుల వ్యవసాయమే దండుగా, వ్యవసాయమే వద్దని ఇలా ప్రగల్భాలు పలికినటువంటి ఒక పార్టీ ఇలా అధికార పార్టీగా ఉండి ఇలా ఒక ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలోకి వస్తా అంటే నిలువరించేటువంటి హక్కు ఎక్కడిది? చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంతంలో తిరిగినప్పుడు ఇక్కడ అనేక మంది అనేక రకాలుగా నిరసనలు వ్యక్తం చేస్తే ఆ రోజు వ్యతిరేకించినటువంటి పార్టీ మాట్లాడేటువంటి పద్ధతి ఇది సరికాదు. తప్పకుండా అన్ని పార్టీలు ముఖ్యంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మీద బాధ్యత ఉంది. రాహుల్ గాంధీ సమాధానం తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్ కొనసాగుతుంది.
బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. ఫుట్వేర్ రీసెర్చర్స్ మేము ఎలాంటి ఫుట్వేర్ ని తయారు చేయాలనుకున్నామంటే కంఫర్టబుల్ ఇంకా ట్రెండీతో పాటు కాళ్ళ నొప్పిని కూడా దృష్టిలో పెట్టుకునేలా. అందుకే మేము తయారు చేసాం మెడిఫిట్. ఈ ఫుట్వేర్ లో ఉంది పోలియూరిథెన్ సోల్, 360 డిగ్రీ ఫ్లెక్సిబిలిటీ, ఇంకా సరైన అర్చ్ సపోర్ట్. ఇది మీకు నడుం, మోకాళ్ళు, మడిమ ఇంకా కాళ్ల నొప్పుల నుండి హాయినిస్తుంది. మెడిఫిట్ ధరించండి, నొప్పిని వదిలించుకోండి. ఇది శాపమే, నొప్పుల యమపాశమే. కొత్త సండుబామ్ అల్ట్రా పవర్ భరించలేని నొప్పి నోరు నొక్కేస్తుంది. సండుబామ్ అల్ట్రా పవర్ భరించలేని నొప్పి నోరు నొక్కేస్తుంది. కొత్త సండుబామ్ అల్ట్రా పవర్. ఇంకా సండుబామ్ మరియు పిల్లల కోసం సండు జూనియర్ జెల్ బామ్. శ్రేష్టమైన ప్రేమను గుర్తు చేసే శ్రేష్టారు. శ్రేష్టమైన ప్రేమకు పాణ్యం గ్రీన్ టెక్ పోర్ట్లాండ్ స్లాగ్ సిమెంట్. దృఢమైన పరితనం, సులభంగా ఫినిషింగ్ ఇచ్చే సుగుణం, ఒత్తిడితో కూడిన అధిక బలం. పాణ్యం సిమెంట్ 60 సంవత్సరాల భరోసా, విశ్వాసం. It's not just one, it's many. The one and not just any. A car that's one of a kind. Leave all the world behind. In automatic, it's fun. In manual, it's the one. Will take you miles and miles, make you wanna smile. It's fast. Living is luxurious. Shift it with a finger. Make the pleasure linger. It's here to change the game. Nothing will be the same. 'Cause nothing else is a jazz. 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 వెల్కమ్ బ్యాక్. అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శిస్తున్న రాహుల్ గాంధీ వ్యవహారంపై స్టూడియోలో డిస్కషన్ కొనసాగుతుంది. జనక్ గారు, ఒక విషయం అండి, కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఏం చేసిందని మీరు ప్రశ్నిస్తున్నారు. మీకు గుర్తుంటుంది 2004, 2009 మధ్యన యూపీఏ 1 ఉన్నప్పుడు భారతదేశంలో 72,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసింది. ఈ 70 సంవత్సరాల లోపల ఏ ప్రభుత్వమైనా మాఫీ చేసిందా? ఆ విధంగా మాఫీ చేయడం వల్ల రైతులకు వెలుసుబాటు అయిందా లేదా? మనకి స్వాతంత్రం వచ్చినాడు 3 కోట్ల ఆహార ధాన్యాలు పండుతుంటే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన మార్పుల వల్ల 25 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఈ దేశంలో పండుతున్నాయి. ఇది వాస్తవం కాదా? చెప్పమని చెప్పండి. ఇప్పుడు చెప్పారు, చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లు తొలగించిండు, ఎరువులు రేట్లు పెంచిండు, మ్యాన్యూల్స్ దొరకకుండా చేసిండు, అన్ని రకాల విత్తనాలు దొరకకుండా చేసి వ్యవసాయం దండగాని కార్పొరేట్ సెక్టర్ కాసిన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఇవాళ మా నాయకుడు ఇక్కడికి వస్తుంటే అడ్డుకోవడం ఎంతవరకు రైటు? ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైతే అప్పులు కట్టారో వాళ్ళకు కూడా 5,000 రూపాయలు మాఫీ చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వాస్తవంగా చెప్పవాలండి. ఆనాడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి రాకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక నిర్ణయం తీసుకొని రాజశేఖర రెడ్డి గారు పేమెంట్ చేసిన రైతులకు కూడా రుణమాఫీ చేసిన మాట వాస్తవం. 72,000 కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వం చేసిందండి? అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా, అంతకుముందు సంయుక్త విధాయక ప్రభుత్వాలు ఉన్నా ఏ ప్రభుత్వాలు కూడా ఈ దేశంలో చేయలేదు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసింది. విష్ణు గారు చెప్పండి. శ్రీహరి గారు 2 నిమిషాలు ఉంది, మీరు ముగించండి. అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేసుకునేటువంటి హక్కు రాహుల్ గాంధీ గారికి ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఎవరు ఎక్కడైనా పర్యటించేటువంటి అధికారం ఉంది. ఒకవేళ అడ్డుకున్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ సమాధానం చెప్పుకోవాలి ప్రజలకు. అయితే మా ప్రశ్న ఒకటి ఏంటంటే, అనంతపురం జిల్లాలో రైతులు 10 సంవత్సరాల్లో 1000 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాల ఆత్మ ఘోషిస్తుంది. మొట్టమొదట మేము రాహుల్ గాంధీ గారికి పిసిసి అధ్యక్షుడు రఘువీర్ గారికి కోరింది ఏంటంటే, మీరు అనంతపురం జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను 10 ఏళ్ళు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళ యొక్క ఆత్మలు ఘోషిస్తాయి కాబట్టి మీరు మొట్టమొదట క్షమాపణ చెప్పి ఆ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో పర్యటన చేయండి. 2, మీరు ఒకవేళ అనంతపురం జిల్లాలో రైతులకు క్షమాపణ చెప్పకపోతే రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసిన ప్రాంతంలో మేము వేద బ్రాహ్మణులతోటి నదీ జలాలతోటి మీరు పర్యటించినటువంటి రోడ్ల మీద సంప్రోక్షణ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే మొట్టమొదట కర్ణాటకలో ఆత్మహత్య చేసుకున్న రైతులు లేదా అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు మీకు నీతి నిజాయితీ ఉంటే 10 ఏళ్లలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు మేము ఏమీ చేయలేదు కాబట్టి క్షమించమని చెప్పి కోరి తర్వాత పాదయాత్ర చేస్తే బాగుంటుంది. లేకపోతే రైతులు స్వచ్ఛందంగా నల్ల జెండాలతో మా జిల్లాలో మా అసెంబ్లీలో నిరసనలు తెలియజేస్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు సమాధానం చెప్పుకోవాలని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. విష్ణు గారు, దేవి గారు అంటున్నారు ఈ సంప్రోక్షణ చేసే బదులు
ఎవరైతే 2000 కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నారని మీరు చెప్తున్నారో ఆ జాబితాని తాజాగా చేర్చి, ఎందుకంటే రాష్ట్రంలో మీ మిత్రపక్ష అధికారంలో ఉంది, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, ఆ 2000 కుటుంబాలను ఇప్పుడు మీరు ఆదుకోవచ్చు కదా అని అడుగుతున్నారు. అట్లాగండి 72,000 కోట్లు కాంగ్రెస్ చేసింది. మోడీ గారు ఎంత మాఫ్ చేస్తారో చెప్పమని చెప్పండి. కనీసం ఈ దేశంలో రైతుల విషయంలో మీ ప్రభుత్వం దేశంలో ఏం చేస్తారో చెప్తే మేము సంతోషిస్తాం. విష్ణు గారు ఒక్క నిమిషంలో ముగించాలి, సమయం లేదు, మీరు ముగించాలి. తర్వాత దేవిప్రసాద్ గారు 100 రూపాయలు భారతీయ జనతా పార్టీ 100 రూపాయలు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం బీజేపీ సొంతంగా ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టింది. ఈ రైతుల ఆత్మహత్య దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ రైతు రుణమాఫీకి సంబంధించిన తీసుకొచ్చింది. ఆ రుణమాఫీ విషయంలో కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీ వైఫల్యం చెందింది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని మనం విమర్శిస్తున్నాం, 15 లక్షల వైఫల్యాల నుంచి మాట్లాడుతున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఇచ్చినటువంటి మేనిఫెస్టో మేరకు అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. కేంద్ర ప్రభుత్వంగా మేము ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ప్రభుత్వం గుర్తించిన వాళ్లకు 5 లక్షల రూపాయలు నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 50% సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీకి పంటల బీమా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. గతంలోనే 35% నుంచి 50% పంట నష్టపరిహారం రైతులకు పెంచడం జరిగింది. 100 రూపాయలు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు కానీ లేదా రైతులకు సంబంధించిన విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. రాష్ట్రంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన మేరకు ఆ రైతుల ఆత్మహత్యలు రుణాలు మాఫీ అయితే తప్ప దీనికి పరిష్కారం కాదు. తెలుగుదేశం పార్టీ కూడా అమలు చేయాలి. భారతీయ జనతా పార్టీ రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 23 లక్షల పంపు చెట్లకి ఉచిత కరెంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? విష్ణు గారు చెప్పినట్టు తప్పకుండా అనంతపురం జిల్లాలో వేలాది మంది రైతుల ఆత్మహత్యలు జరిగినాయి. ఆ రైతుల ఆత్మహత్యకు జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇప్పుడు వచ్చిన రాహుల్ గాంధీ కూడా మా విధానం వల్ల ఈ లోపాలు జరిగాయి. భవిష్యత్తులో ఎందుకు ఇప్పుడు మనం ఇప్పుడు జనకప్రసాద్ చెప్తున్నట్టు 75,000 కోట్లు ఇచ్చినాం, రైతులకు రుణమాఫీలు చేసినాం, ఇంకేదో చేసినా కూడా ఎందుకు రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవి ఒక శాస్త్రీయమైనటువంటి కోణంలో దీన్ని ఆలోచించి భవిష్యత్తులో ఆత్మహత్యలు జరగకుండా చూడాల్సినటువంటి ఒక కార్యాచరణని మేము దేశ ప్రజల ముందు పెడుతున్నాం. మేము చేసినటువంటి లోపాల వల్ల తప్పైందని చెప్పలేసుకోవడంలో మేము ఇక్కడే చెప్తున్నాం. ఇప్పుడు రాహుల్ గాంధీ నేను తప్పయింది, మా విధానం వల్ల నష్టం జరిగిందని చేయడంలో ఆయన ఔన్నత్యం పెరుగుతుంది. ఇక్కడ అడిగేటువంటి వాళ్ళ ఔన్నత్యం ఏం పెరగదు. కాబట్టి ఇలా దేశంలో రైతులకు సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి కార్యాచరణతో కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలన్నది. రమేష్ గారు 30 సెకండ్లో ముగించాలి, సమయం అయిపోయింది. ఈనాటికి కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే కారణం తెలుగుదేశం పార్టీ అండి. ఈ రోజున రైతు రుణమాఫీ చేస్తానని చెప్పేసి నమ్మబలికి రైతుల్ని ముంచింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. ఆయన సమాధానం చెప్పాలి. ఈరోజు 14 నెలల కాలమైంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలల కాలం అవుతున్నా కానీ ఈనాటికి కూడా రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయంటే దానికి సమాధానం చెప్పాల్సింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన నిమ్మకి నీరెత్తినట్టు కూర్చొని రుణమాఫీ చేస్తానని చెప్పేసి రైతులను ముంచి రైతులను ఈనాడు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే కనీసం ఒకళ్ళు కూడా పరామర్శించే దాఖలా లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రైతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏ రైతు ఆత్మహత్య జరిగినా ఆయన వెళ్ళి పరామర్శిస్తా ఉన్నాడు, ఆయన ధైర్యం చెప్తా ఉన్నాడు. రైతుల్ని ఆత్మహత్యలు మేమున్నాము అని చెప్పేసి ఆయన భరోసా ఇస్తా ఉన్నాడు. ఈ ప్రభుత్వం తరపు నుంచి భరోసా ఇచ్చే నాయకుడే లేడు. ఓకే రమేష్ గారు ఇది ఇవాళ హెడ్లైన్ షో పాల్గొన్న అనంతపురం నుంచి పాల్గొన్న బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత జోగి రమేష్ గారు విజయవాడ నుంచి పాల్గొన్నారు. ఇక దేవిప్రసాద్ గారు టీఆర్ఎస్ సీనియర్ నేత, అలాగే జనక్ ప్రసాద్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వీళ్ళందరికీ ధన్యవాదాలు. దీంతో పాటుగా ఇవాళ గోదావరి పుష్కరాలు ముగింపు దశ, రిషితేశ్వరి కేసు వ్యవహారం, అలాగే అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర, రాహుల్ గాంధీ టూరు, మున్సిపల్ కార్మికుల సమ్మె అంశాలపై సాక్షి నిరంతరం న్యూస్ ప్రసారం అవుతుంది. ఇవాళ హెడ్లైన్స్ షో ముగిస్తున్నాం. సైనింగ్ ఆఫ్ శ్రీహరి.